చంద్రబాబు గారు వెన్నుపోటుకు, అవినీతికి, అబద్ధాలకు, అరాచకాలకు మారు పేరు చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని కూడా వాగ్దానం చేశాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు. రైతులను దగా చేశాడు చంద్రబాబు గారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గారి లాగా అప్పుడే రాష్ట్రం చీల్చబడి ఉన్న కష్టమైన పరిస్థితుల్లో రుణమాఫీ సాధ్యం కాదు అని తెలిసి కూడా చంద్రబాబు గారి లాగా ఒక్క అబద్ధం చెప్పుంటే, రుణమాఫీ చేస్తామని చంద్రబాబు గారి లాగా ఒక్క అబద్ధపు వాగ్దానం ఇచ్చుంటే అప్పుడే 2014లోనే వైఎస్ఆర్సీపీ అధికారం లేకొచ్చుండేది. కానీ ఇచ్చిన మాట తప్పటం కంట నాకు ప్రతిపక్షంలో కూర్చోవడమే ఇష్టమని ఇచ్చిన మాట తప్పి పొందే అధికారం నాకు వద్దని ఆ రోజు జగనన్న నాతో అన్న మాటలు నాకింకా గుర్తే.